హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అరే మనలో మనం మాటరా, అసలు ఏమనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా హిట్టా ఫట్టా చెప్పండి. ఒకడెవడో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, గరుడు కట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా. నాకన్నా మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకోరా ఫస్ట్ నువ్వు. ఆడు పవన్ కళ్యాణ్ పక్కన ఫోటోలు పెట్టుకొని ఈయనే దేవుడు, ఈయనే అన్ని చేశాడు, ఈయనే సినిమాలో సంపాదించే డబ్బు ప్రజలకు పెడుతూ ఉన్నాడు అని ఏదో చెప్తూ ఉంటాడు. పాపం ముస్లిం కుర్రోడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళు సినిమాని బాయ్కాట్ అంటే చాలా మంచిది, దానివల్ల చాలా మంది జన సైనికులు, అదేవిధంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళ కుటుంబంలో సభ్యులు, ముసలోని, ముతుకుల్ని, చిన్నోళ్ళని, పిల్లల్ని అందరినీ తీసుకెళ్లి హరిహర వీరమల్లు సినిమా చూపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కనుక ఇలా బాయ్కాట్ అనుకున్నట్టే ఇలా వెళ్ళి సినిమాలు చూపించేవారు కదా, అది బలవంతంగా చూపించటం రా, అది హిట్ కాదురా అని చెప్పాలని నాకు అనిపించింది. ఓరి ఇంట్లో ముసలా ముతక చిన్నపిల్లలందరినీ తీసుకెళ్లి చూపించడం అనేది అది బలవంతంగా ఒకరిపైన రుద్దడం రా సినిమాని అంటారు, అది హిట్ కాదురా అనాలనిపిస్తుంది. మీరేమంటారు? బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటే అటర్ ఫ్లాప్ అయింది, అది ఆయనే ఒప్పుకున్నాడు. సినిమా ఏదో చేసాం పోయింది, దానికి ఎందుకు మీరు అంత ఫీల్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారే చాలా ఈజీగా తీసుకుంటే, ఈయన మాత్రం అదే మైక్ పట్టుకుని ఇలా పట్టుకుని హరిహర వీరమల్లు సూపర్ హిట్ అన్నాడు. హిట్ అరే ఇంకో మాట మాట్లాడుకుందామా? ఎవరికన్నా కొద్దిగా హోప్స్ ఉన్నాయంటే ఓజీ మీద ఉన్నాయిరా. ఏమో ఓజీ కొట్టొచ్చేమో హిట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ద వే ఈ ప్రెజెంటెడ్ పర్ఫెక్ట్లీ అండ్ ప్రొఫెషనల్లీ ఒక సినిమా చూడొచ్చు అనిపిస్తుంది. అటువంటిప్పుడు ఓజీకి 24 hours ఎన్ని వచ్చినాయి తెలుసారా? 6.4 million వ్యూస్ వచ్చింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఓజీ మూవీకి ఏమో 24 గంటల్లో 6.4 million వ్యూస్ వస్తే, అసలు ఎక్స్పెక్టేషన్స్ లేని హరిహర వీరమల్లు లాంటి మూవీకి మాత్రం 4.8 million వ్యూస్ ఇన్ 24 hours. ఎందుకు వచ్చినాయి? న్యూస్ మేనేజ్ చేస్తున్నారు. అర్థమైందా? హరిహర వీరమల్లు అనేది అటర్ ఫ్లాప్ అని ముందే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అందరికీ తెలుసు. అందుట్లో సినిమాలో ఏం లేదు, హీరో జర్నీలో చివరికి సక్సెస్ లేదు. పార్ట్ 2 చూడాలంటూ ఏదో చేశారు. పాపం ఏం రత్నం డబ్బులు పోగొట్టుకుని పెక్క మొహం వేసుకొని సార్ మీరు హ్యాపీ అంటే అట్టుండగానే పక్కనోడు ఫ్యాన్స్ హ్యాపీ అనగానే అది ముఖ్యం. ఏం రత్నం చూసి జాలేసింది, ఘోరమైన లాస్. సో ఎంత మేనేజ్ చేసి ఎంత ఫేక్ పబ్లిసిటీ చేస్తేనో 48 million 24 hours వచ్చినాయి హరిహర వీరమల్లు. మరి మోస్ట్ హైప్ ఉన్నటువంటి మూవీ ఓజీకి ఎన్ని వచ్చినాయి? 6.4 million వ్యూస్. ఇది ఒరిజినల్. పవన్ కళ్యాణ్కి 6 కోట్ల వ్యూస్ రావడం అనేది నార్మల్, ఎవడైనా నమ్ముతారు. అంతేగాని 40 కోట్ల వ్యూస్ వచ్చినాయి, ఎక్కడి నుంచి వస్తే 40 కోట్లు? సో ఫేక్ ప్రొపగండా, ఫేక్ పబ్లిసిటీ మానుకుంటే పవన్ కళ్యాణ్ బాగుపడతాడు, లేదంటే సినిమాల్లో పోయినట్టే పాలిటిక్స్ కూడా పోతాడు అని చాలా మంది విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. ఆ గంట ఆయనకు వినిపిస్తే సాధ్యమైనంత త్వరలో ఆ గంటని పట్టించుకొని ఆయన మార్గాన ఆయన వెళ్ళలేదంటే ప్రజలు కొట్టే గంటకి మనోడు గంటలో పదవి పోయి రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.